హాయ్ గోపి. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే. నీతో కొంచెం పనుండి. అవును, ఏంటి నువ్వు ఇంత లేటు? హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను. హాస్పిటల్కా? దేనికి? నా ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ చేసింది, అందుకని. అంత కష్టమే వచ్చిందండి మీ ఫ్రెండ్కి? తనది లవ్ ఫెయిల్యూర్. మీ ఫ్రెండ్కి అసలు బుద్ధుందా? లవ్ ఫెయిల్ అయినంత మాత్రం చచ్చిపోవడమేనా? ఏంటి గోపి అలా అంటావు? కోరుకున్న మనిషి దక్కనప్పుడు చచ్చిపోవాలనుకోవడంలో తప్పే ఉంది. అయినా నా ఫ్రెండ్ పిచ్చిది కాబట్టి బతికే ఛాన్స్ ఉండే పురుగుల మందు తాగింది. అదే నేనైతే సైనైడే, బతికే ఛాన్సే ఉండదు. అది సరే, ఏదో పనుందన్నా? ఇంకేముంటదిలే. అది నిన్ను చూడాలనిపించి. ఇంతకీ మన ప్రేమ విషయం ఏం చేసావు? అది ఆలోచించుకుని చెప్పమన్నావు కదా, అదే ఆలోచనలో ఉన్నాను. సరే, బాగా ఆలోచించే చెప్పు. ఓకే, బాయ్. బాయ్. ఇంకా చించేదే ఉంటది, సైనైడ్ అన్నావుగా. చెప్తున్నాను కదా నాన్న, నాకు ఇష్టం లేదని. అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నా సరే, అండమాన్లో జాబ్ చేస్తున్నా సరే, నేను ఆ సంబంధం చేసుకోను. నేనేం పెళ్లి చేసుకోనని చెప్పట్లేదు కదా. ఎవరిని చేసుకోవాలో నిర్ణయించుకోవాల్సింది నేను. నాకు కొంచెం టైం ఇవ్వండి నాన్న. నేను చెప్పే వరకు నాకే పెళ్లి సంబంధాలు చూడొద్దు, అంతే. ఓ హాయ్. హాయ్, మీరెప్పుడొచ్చారు? మీ నాన్నగారితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నప్పుడు. ఈ పెద్దవాళ్ళకి పిల్లల ఇష్టాలతో సంబంధం లేదండి. వాళ్ళకి నచ్చితే చాలు, ఎలాగైనా మనల్ని ఒప్పించాలని చూస్తారు. అంత మంచి సంబంధం అయినప్పుడు చేసుకోవచ్చు కదండి. ఏంటి జోక్ చేస్తున్నారా? మీ కళ్ళకి నేను ఎలా కనపడుతున్నాను? ఒకళ్ళని ప్రేమించి ఇంకోళ్ళని పెళ్లి చేసుకునే క్యారెక్టర్ కాదు నాది. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను, లేకపోతే. నేహలాగా నువ్వు కూడా సైనైడ్ మిగుతావా? నేహ ఎవరు? నేహ నాకు తెలిసిన అమ్మాయిలే. లవ్ ఫెయిల్ అయిందని సూసైడ్ చేసుకుంది, పిచ్చి పిల్ల. ఆ అమ్మాయి ఎవరో బాగా పిరికిదై ఉంటుంది, అందుకే చచ్చిపోవాలనుకుంది. కానీ నేను అలా కాదు. నాకు దక్కంది ఎవ్వరికి దక్కనివ్వను. అయ్యో బాబోయ్. దేవుడా, వాళ్ళిద్దరి దగ్గర ఎటు వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడన్నా వర్కౌట్ అయ్యేటట్టు చూడు. నమస్కారం సార్. రా అల్లుడు రా. నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నిండు 100 ఏళ్ళు బ్రతుకుతావు అంటే హార్ట్ అటాక్ వచ్చిన హాస్పిటల్లో చూపించక్కర్లేదంటావు. బుద్ధి జ్ఞానం లేకుండా ఏంటో మాట్లావు. గోపి, పరాంకుశం అని నా బావమరిది. అంకుశంలో రాజశేఖర్ అంత పవర్ఫుల్. ఈయన కళ్ళు తెరిచాడంటే ఎదురు కళ్ళు మూసుకోవాల్సిందే. కొంచెం మూసుకో. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిఐగా పనిచేస్తున్నా. నమస్కారం అండి. నమస్తే నమస్తే. నీ గురించి అంతా మా బావ చెప్పాడయ్యా. చిన్నప్పటి నుంచి సావిత్రి అంటే నాకు చాలా ఇష్టం. సావిత్రే లైక్ చేసిందంటే నువ్వు పక్క జెంట్లమెన్ అయి ఉంటావు. భారతీయుడేం కాదా? చూడు గోపి, ప్రేమించుకోవడం తప్పు కాదు. ఆ ప్రేమ నిజమైందే అయితే పెద్దలుగా మేము ఆశీర్వదిస్తాం. లేదు అంటే వాకప్ డెత్ చేసేస్తాడు. ఇంతకుముందు ఆల్రెడీ నలుగురు చేశాడు ప్రేమ పేరుతో మోసం చేశారని కదా బాబాయ్. అవన్నీ ఇప్పుడు ఎందుకులేరా. గోపి అలాంటి వాడు కాదు మావయ్య. అవునమ్మా, చూస్తుంటే జెంట్లమెన్ లాగే కనిపిస్తున్నాడు. గోపి, సావిత్రిని పెళ్ళాక కూడా ప్రేమగానే చూసుకుంటావు కదూ? తప్పకుండా. సావిత్రే నా ఆశ, శ్వాస, ధ్యాస. దోషం కదా, ప్రాస కొంచెం ఎక్కువైంది. కారు బిల్ ఉంది, తీసుకెళ్ళిపోతున్నారు. ఎవరిదో సార్ నా కార్ తీసుకెళ్ళిపోతున్నా. ఉదయం 6 గంటలకు నిద్ర లేచి 2 hours జిమ్ చేసి స్నానం చేసి పూజ చేసుకొని మావిని ఏమే టిఫిన్ పెట్టేవాన్ని. అర్ధరాత్రి 12 గంటల వరకు పక్కింటి మొగుడు సీరియల్ చూశానండి. టిఫిన్ చేయలేను అంది. సరే, కారు ఇక్కడ ఆపుకొని లోపలికి వెళ్ళి టిఫిన్ చేసి బయటకు వచ్చేలోపు కారు తీసుకెళ్ళిపోతున్నారు. సార్, ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది సార్? పంజాగుట్లో. థ్యాంక్ యూ. నా కార్డ్స్, ల్యాప్టాప్, పర్సు కార్లో మర్చిపోయాను సార్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 100 రూపీస్ ఉంటిస్తారా? మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్, ఇంటికి వచ్చి మరి డబ్బులు ఇస్తా. కూల్. డోంట్ వరీ. ఒక సాఫ్ట్వేర్ కు తోటి సాఫ్ట్వేర్ లో హెల్ప్ చేస్తున్నారంటే సాఫ్ట్వేర్ ప్రపంచమే. థ్యాంక్ యూ సార్. ఓకే, నో ప్రాబ్లం. ప్లీజ్ కరుణ, నువ్వు కూడా. థ్యాంక్ యూ బ్రదర్. ఆటో, ఐ విల్ గివ్ యూ సార్. ఓకే, ఫోన్. ఆటో చిచా, క్వార్టర్ వాటర్. సచ్చినోడా, 100 రూపాయలు చెల్లదు కావాలంటే చెల్లరా. ఏటాయ్, ఇవాళ ఎవరు దొరికినాడేటి? ఎవడో సాఫ్ట్వేర్ అంటే. నీ పదే బాగుందిరాయ్. ఆ బ్రహ్మంగాడేమో బట్టలు కూడా తీసుకొని సంపాదించేస్తున్నాడు. నువ్వేమో
టీప్ టాప్ గా బట్టలు వేసుకొని సంపాదిస్తున్నావు. నేనేరా ఎన్ని గెటప్లు వేసినా ఎవడు ఏమి ఇచ్చి చావటం లేదురా. ఉల్లుకోకే ముసల్దానా. నమస్తే రాజన్న. అవనా క్వార్టర్ బిల్స్ కకృతి పడ్డాన రేపిస్తా అన్న. క్వార్టరా కమిషన్ రా? కమిషన్ ఊకో అన్న. కమిషన్ ఇవ్వకుంటే మిషన్ పగులుతుంది బిడ్డ. జై భవానీ, జై భవానీ. ఆ ప్రభువు నిన్ను దీవించుగాక. వెళ్ళిరా తల్లి. షేట్ 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 మై కార్. నా కార్ తీసుకెళ్ళిపోతున్నారు మేడం. మేడం పొద్దున్నే 6 గంటలకు నిద్ర లేచి నా కార్ తీసుకెళ్ళిపోతున్నారు మేడం. ప్లీజ్. పర్స్ కూడా కార్లో ఉండిపోయింది మేడం. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 100 రూపీస్ ఉంటే ఇస్తారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. 100 ఏంటి 1000 ఇస్తాను. మీది ఎంత విశాలమైన హృదయం మేడం. ఇవ్వండి మేడం. రా, ఆ కారు ఎవరిదో తెలుసా? నాదిరా, నాది. నా కారుపై నాకు కాలుతుంటే మధ్యలో నీ క్యాన్సలేంట్రా? పొద్దున్నే ఎవరి మొహం చూశాడు? నా చేతులు అయిపోయాడు. సార్ రోడ్ రోలర్ గుద్దింది. హాస్పిటల్కి వెళ్ళాలి. 100 రూపాయలు ఉంటే ఇవ్వండి సార్. నా పెళ్ళాని రోడ్ రోలర్ అంటా చంపి పారేస్తా. మసగ మసగ సీగడిలో మల్లె తోట వెనకాల మా పటేల కొలుసుగా నా మనసైనది లోపలుంది. మనసై అక్క బావగారు వచ్చారు. అడుగు పెట్టగానే నీ మొహం రండి బావగారు రండి. బావగారు అబ్బా పిలుపుకే సగం గారిపోతాళ్ళ సొంగ. బయట బాబుగారైనా లోపల బావగారు. అట్టా ఊరిని బండబడ. ఏంది మే ఈ బోర్ వల్ల ఇంకా ఈయనే వచ్చినావా? సీట్లు మెత్తగా, టైర్లు ఎత్తుగా, కొత్త కొత్త బళ్ళు వస్తుండే. ఇంకా ఇటు నేనే వచ్చినావు. తోలరాదా ఇట్టా నన్న డాబాకే? రెడ్డి గారు రంగు తక్కువైనా రసం ఎక్కువే. రండి పైకి. ఏ పైకి? మేడ పైకి. అంతే కదా. గెట్ రెడీ దమ్ము రేపడానికి, గెట్ రెడీ దమ్ము చూపడానికి. అమ్మో అబ్బో రావాలి కదా నాయనా. ఏంటి బావగారు అలా కూర్చుండిపోయారు? ఎక్కండి. ఏంది మే ఎక్కేదా? ఇన్ని మెట్లకి మిది మీద పోయి నేనేది బీకేదా? కొంచెం ఓపిక తెచ్చుకోండి బావగారు. ఓపిక? నీకే కనుక ఓపిక ఉంటే నేను ఎత్తకపోరా? ఇంక వా. ఇన్ని మెట్లు పెట్టబట్టి కదా నీకు బేరాలు తగ్గిందా? అమ్మా అయ్యో ఏంది మే? ఏంది ఊళ్ళో ఏమైనా మీటింగ్లు జరుగుతున్నాయా? అంత ఖాళీ ఏంది? ఇళ్ళ ఉందా? శనివారం కదా, సాఫ్ట్వేర్ కూరలు ఫోన్ చేస్తే అక్కడికి పంపించేశాను. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఎక్కెక్కు అన్నావు, ఏడదాకా పాక్కుంటా వస్తుంది. అబ్బా ఏంది పాకిందా? ఏయ్ ఏయ్ అబ్బా ఎవరు మే ఇళ్ళ? భలే ఉన్నారా? నాకు నలుగురు కావాలా? వద్దు వద్దు, వీళ్ళ కోసం ఒక విఐపి వస్తున్నాడు. ఎవరు మే విఐపి? అయితే నెల్లూరు నుంచి ఎగేసుకొచ్చి నేను వీపీనా? ఎవడా విఐపి? They call him the cool, cool angry man. Super Andhra Telsa. It's the time for the toll and the beat. Come on, karo jalsa. నాకు మాత్రం నలుగురు కావాలా? ఏయ్ ఇక వాడి పాదం. రండి బావగారు. ఎవరబ్బా? పక్కజా ఎవడీడు? కొత్తగా చేరిన పనోడా? పనోడా? అట్టుండా నేనా? మరి ఎట్టుండవు నువ్వే? ఏంట్రా పిచ్చి వెదవా? నువ్వు పని చేయి. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకొని 2 నిరోధ ప్యాకెట్లు కొని మిగతా చిల్లరతో చెడ్డీలు కొనుక్కో పో. కమ్ ఆన్ హ్యావ్ ఇట్. ఎవరబ్బా? యానో చూసినట్టుందే. అబ్బయ్యా? అబ్బయ్యా కాదు, కాల్ మీ సార్. సార్ ఏం కావాలి? సార్ ఏం తింటారని మర్యాదగాడు. సారు మిమ్మల్ని ఆడో చూసినట్టుంది. నన్ను ఎక్కడ చూస్తావు? చూసే ఛాన్సే లేదు. టీవీ చూస్తుంటావా?
టీవీలో ఏ ప్రోగ్రామ్స్ చూస్తావు? కింద ఒక ముక్క పైన ఒక ముక్క కట్టుకొని ఏ పక్క నుంచి ఆ పక్క దగ్గర తిరుగుతా ఉంటారే, వాళ్ళని చూస్తా ఉంటా. చూసిన తర్వాత ఏం చేస్తావు? చూసిన తర్వాత చేసేది ఏముంది, బాగా తొత్తర పట్టి ఇక్కడికి వస్తా ఉంటా. నిన్న ఏదో చూసినట్టుంది సారు. నన్ను ఎక్కడ చూస్తావు? చూసే అవకాశమే లేదు. డబ్బులు ఏమైనా తెచ్చావా? ఏడకి డబ్బులు ఎందుకు సార్, పర్మనెంట్ ఖాతా కదా, మంత్లీ చెక్ ఇస్తుంటా. నిన్నే ఆడో చూసినట్టుంది సారు. చూసే ఛాన్సే లేదు. ఇందాక 100 రూపాయలు ఇచ్చాను కదా, 2 నిరోధ ప్యాకెట్లు కొనుక్కో, మిగతా చెడ్డీలు కొనుక్కోమని చెప్పానుగా. చెడ్డీ అంటే గుర్తొచ్చింది, నిన్ను గుడ్డ లేకుండా చూసినా. అబ్బో, నన్ను గుడ్డ లేకుండా చూడటం ఏంటి? నేనేమన్నా జంక్షన్ లో అడుక్కు తినే వాళ్ళ కనపడుతున్నానా? కూడు గుడ్డ లేని వాళ్ళ కనపడుతున్నానా? సెంటర్ లో బెగ్గర్లా కనపడుతున్నానా? యూస్లెస్ ఫెలో. ఐఎమ్ బ్రహ్మి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, స్టిల్ బ్యాచులర్. yes. యాడ చూశానప్పా? యాడ ఏం మావా ఎట్లున్నావు? సూపర్ గున్నా. అద్దుగో ఆ బండోడికి ఇస్తాను చూడు, జఫ్డా ఇస్తా. ఇవాళ కలెక్షన్ ఇవ్వాల్సిందో జల్దీరా. అమ్మా ఇది వర్కౌట్ అవుతుంది. రోజు ఇది ఒక పీడాహారం అయిపోయింది కదా. ఏంటయ్యా గొడ్డలు కొనుక్కోకుండా ఇంకా అట్టాగే ఉన్నావు? పాపం ఫ్యామిలీ పెద్దదేమో, 1000 రూపాయలు సరిపోవట్లేదనుకుంటా. ఉండు 2000 ఇస్తాను. వీడికి 2000 కాదే, 2 రూపాయలు ఇచ్చినా కుప్పలు వచ్చినట్టే. అసలు నిన్న వీడు నాకు ఏడ కనిపించినాడో తెలుసా నీక? ఏడ కనిపించాడు అడుగమ్మా. అది నువ్వు మాట్లాడుతున్నావు? అమ్మా నిన్న నువ్వు ఇచ్చిన డబ్బులతో నోరు వచ్చిందమ్మా. ఈ డబ్బులు నువ్వు చెప్పమానమ్మా, ఏడ కనపడ్డాను చెప్పమాను. ఏడకెళ్ళావు నిన్న నువ్వు? నిన్న శనివారం కదా గుడికి వెళ్ళానే. గుడికి వెళ్ళానన్నాడా? ఏ గుడికి వెళ్ళాడు అడుగమ్మా. ఏ గుడికి వెళ్ళారు? వెంకటేశ్వర స్వామి గుడికి. మంగళసూత్రం మీద ప్రమాణం చేసి చెప్పానమ్మా. మంగళసూత్రం మీద ప్రమాణం చేసి చెప్పండి. నిన్న ఏ గుడికి వెళ్ళారు? నేను నిన్న గుళ్ళోకే వెళ్ళానే. ఏంట్రా అబద్ధవాడి మంగళసూత్రం మీద ప్రమాణం చేశాడమ్మా. ఈడు చచ్చిపోతాడమ్మా, నువ్వు ముండమవుతావమ్మా. బంగారం లాంటి తల్లివి నువ్వు ఎదవరాలు అవుతావమ్మా. నువ్వైనా చెప్పవయ్యా ఎక్కడ కనిపించారో? నేను చెప్పనమ్మా, నువ్వు నాకు నోరిచ్చిన దేవతవమ్మా. ఇట్లాంటి భక్తుడి గురించి నేను చెప్పనమ్మా. పర్లేదు చెప్పవయ్యా ఎక్కడ కనిపించారో? మరే ఆ పంకజం కంపెనీకి వచ్చాడమ్మా. పంకజం అంటే నిన్న పోలీసులు రైడ్ చేశారని టీవీలో చూపించారు అదా? అదే వెనకాలమ్మా, కెమెరాలో పడకుండా తప్పించుకున్నాడు. అది కాదు మే, నువ్వు ఉండు మే. యాడికి మే దిగుతావా? అయ్యో అమ్మ చూసుకుంటలే. ఓకే బాస్, సీ యు. బుచ్చియావు కదరా. అంతేనా? ఒకప్పుడు సక్రం తిప్పినోడు కదా అని జాలిపడి ప్రాణాలతో వదిలిపెడితే ఆ కొడుకు నా మీద ఇరుసుకుపడ్డాడు రా. పోనీలే పాపం గంజాయి మొక్కకే కదా కక్కుర్తి పడుతున్నాడు అనుకుంటే ఓయబ్బో పెద్ద హీరోలో ఫీల్ అయిపోయి ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోయాడు. ధమాల్ బాల్చి తన్నేశాడు. రేయ్, కీర్తి శేషులు చక్రధర్రావు గారి ఆత్మశాంతి కోసమని 2 నిమిషాలు మౌనం వహించండి రా. బావా 2 నిమిషాలు కాదు, 2 రోజులు మౌనం పాటించినా ఆయన ఆత్మశాంతి ఇచ్చుదంటే నాకెందుకో నమ్మకం కుదరట్లేదు. చూడు బాబు, నీ టైం ఏదో బాగుంది కదా అని ఏదికెనెక్కి ప్రజలను ఉద్దేశించి ఓ ఎదవనా కొడకల్లారా అంటే సప్పట్లు కొడతారా? చెప్పు కొడతారా? మైనస్ మాటలు మాట్లాడేమంటే మట్టాసైపోతాను కొడక. నీకు తెలియదులే బావా, ఆ చక్రధరరావు సామ్రాజ్యానికి ఇప్పుడు చాకు లాంటి కుర్రోడు చక్రవర్తి అయ్యాడట. మన స్థావరాలని ధ్వంసం అంటే ఆడి మహిమే. అతని పేరే అలెగ్జాండర్. ఆవకాయ బద్ద. ఎట్ట కొత్తగా మీసాలు రావడం మొదటి కుర్ర నా కొడుకులకి కుక్క బిస్కెట్లు వేస్తే చాలు కిక్కురు మనకుండా తోకాడించకుండా కాళ్ళ కడబడి ఉంటారు. బాబా నువ్వు కొట్టనంటే నీకు విషయం చెప్తా. కొట్టలే చెప్పు. ఆ అలెగ్జాండరు సామాన్యుడు కదట బావా. ఎడం చేత్తో 10 మందిని, కుడి చేత్తో 10 మందిని మట్టి కనిపించగలడట. ఆహా, ఆ జోరు, ఆ స్పీడు, ఆ స్టైలు, అట్టగా కొట్టి కొట్టి నా బుగ్గలు నా ఈపు బూరెల్లా ఉబ్బిపోతున్నాయి బావా. నాకు కొట్టననే మాట చిదా బావు నువ్వు చేసే పని. లేకపోతే రా ఒక్క ముక్కలో చెప్పరంటే ఆంజనేయ దండకం చదువుతావా? తాసుపాం పడగిప్పి బొస్సు మంది కదా అని పానపాం కస్సుమని తోక మీద లేచి బుస్సుమని పోయి తుస్సును పడుకుందంట. అట్టుందని చెప్పేది అలెగ్జాండర్ గారి గురించి కదవా అని. సరేలే, ఆడెక్కడున్నాడో ముందు పట్టుకోండి. మందో మొక్కో సక్కని సొక్కో ఏది కావాలంటే అది పడేసి మన పంజరంలో పెంచుకుందాం. ఏంటి
బావా పెంచుకోవటానికి ఆడేమన్నా రామశీలకు అనుకున్నావా, చెవుల పిల్ల అనుకున్నావా? పెద్ద పులి ఆడు నీతో రాజు పట్టమేంటి బావా? నాకు నమ్మకం లేదు. అట్ట క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతా విడరా. నేను ఎప్పుడో అనుకున్నాను బాబు, నీ పడగ గదిలోకి పడుసోలను పిలిపించుకోవాలని సంబరపడిపోతుంటేనే నాకు డౌట్ వచ్చింది నీకు మళ్ళీ శోభనం జరిగే యోగం లేదని. మీరందరూ ఏం చేస్తున్నారు? ఏంటి తల్లి, పెళ్ళనగానే నిన్ను నువ్వే మర్చిపోయావా? ఈ రోజే నీ పెళ్లి నాకు తెలుసు. అచ్యుతాయన మహేశ్వరాయన మహాజనార్దనాయన మహూపేంద్రాయ బాబు, దీంట్లో జీలకర్ర బెల్లం ఉండాలేది? బాగు బాగు తీయగా ఉంటే ఇందాకనే తినేచ్చా. జీలకర్ర బెల్లం తినేసావా? వరి నీ శనార్థం చెట్టు కింద పెట్ట. ఇప్పటికి 3 సార్లు తిన్నావు, మరోసారి తిన్నావంటే విలోచనాలు వచ్చి చస్తావు. అయినా జీలకర్ర బెల్లం తాళిబొట్టు తలంబ్రాలు ఇవన్నీ తినే పదార్థాలా? నీ పెండు నా పితృదేవతలకు పెట్ట. ఏమైంది? మంత్రాలతో తిడతన్నాడు. ఎవయ్యా పంతులు, ఎందుకు మావాడి తిడుతున్నావంట? నేనా తిడుతున్నానా? అంత ధైర్యమా తల్లి? పైగా ఈ శుభ సమయంలో అలాంటి అప్రాచ్య పనులు చేస్తానా? అబ్బాయిని మంత్రాలతో ఆశీర్వదిస్తున్నాను. ఓయ్ భజంత్రీలు గట్టిగా వాయించండి. పాడగట్టి శార్థం పెట్టాయన మహా, నీ పెండం గజ్జి కుక్కలను పెట్టాయన మహా. వీడు పెళ్లి కొడుకు కాదా ఆయన మహా, వీడు గారిది కొడుకు ఆయన మహా. పెళ్లి కూతురు పెళ్లి కూతురు. ఈ ఉత్తరం చూడండి. ఇదిగో ఏంటమ్మా ఇలారా. ఏంటి? మీ అమ్మాయి పారిపోయిందయ్యా. పారిపోయిందా? నాన్న, నేను వద్దంటున్నా వినకుండా వీరబాబుకిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. ఎన్ని జన్మలెత్తినా నాకు వెంకటరమణ బావే భర్త. అందుకే బావను వెతుక్కుంటూ పట్నం వెళ్ళిపోతున్నాను. పంతులు అమ్మా, కస్తూరి ఎక్కడున్నా సరే వెతికి పట్టి తీసుకొచ్చి నా మనవడతో పుస్తి కట్టించే బాధ్యత నీది. వెళ్ళు. బామ్మ బామ్మ బామ్మ, పంతులు గారితో నేను కూడా వెళ్తాను బామ్మ. కస్తూరి కనపడగానే లటక్కలు తాళి కట్టేయచ్చు. అలాగే నాయనా. అమ్మా, తమరెంత ఇచ్చాపురం జమీందారిని పుచ్చకాయల లచ్చమ్మ గారైనా ఆ మహాపట్నంలో కస్తూరిని వెతకడం నా వల్ల ఎలా అవుతుంది తల్లి? అదంతా నాకు తెలియదు. కస్తూరి దొరక్కపోతే నీ కూతుర్నిచ్చి నా పాలేరుకి పెళ్లి చేస్తాను. వేడి పెళ్లి నా చావుకొచ్చిందిరా దేవుడు. అలాగేనమ్మా, సంచి సర్దుకుని వెళ్ళొస్తాను. మరి నా టంకు పెట్ట. అలాగే, కట్టలు కూడా పట్టుకురా. కావాలిగా? వీరబాబు, వీరబాబు, మాంసం కొట్టు దగ్గర గజ్జి కుక్కలాగా ఇక్కడ తుక్కుపోయేవేమిటి నాయన? మరదే ఎన్టీఆర్ పాట అండి. కొంతైనా చూడకపోతే కాశీలో గోమును తప్పినంత పాపం. మీరు కూడా చూడండి. పిర్రి టికెట్ లేదు, ఉత్తనే బాగు బాగు. ధనవంతుల్లోని ఎంత దరిద్రుని చూడలేదురా పిప్పి. సరే, నీకు లేని దిగులు నాకెందుకు, నేను చూస్తాను. చూడు చూడు. చూచారా పంతులు గారు, పాపం ఈ అమ్మాయి ఎలా చూస్తుందో. ఎన్టీఆర్ పాటలంటే లేడీస్ కూడా ఇష్టమే. అదే మరి ఎన్టీఆర్ గొప్పతనం. తొంగి చూడమ్మా, వంగి చూడకు. ఇది అసలే పట్నం. వీరబాబు, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లేదు. అబ్బే, కల్లో కూడా చూడలేదు. కానీ ఎదురుగా చూచానండి. ఈ అమ్మాయే కస్తూరి. అయ్యో, పట్టుకోండి పట్టుకోండి. అది ఎప్పుడో పారిపోయిందిరా బుర్ర తక్కువ బర్రెగొడ్డ. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. ఏమిటా షాప్ దగ్గర న్యూసెన్స్? పంతులు గారు, మన కస్తూరి ఇక దొరుకుతుందో లేదో. పోనీ మనం మన ఊరు వెళ్ళిపోయి 1 నెల 1 సంవత్సరం ఉండొస్తే బాగుండేది కాదు. నిన్ను చూస్తుంటే కైమా కింద కొట్టేసి ఏ కాకా హోటల్లోనూ ఆఫ్ రేట్ అమ్మేయాలనుంది. ఎందుకు? నీ నాయనమ్మ నా కూతుర్ని ఆ పాలేరు వెధకిచ్చి ఎక్కడ కట్టబెడుతుందోనని లాక్కోలేక పీక్కోలేక ఇదిగో ఈ లంపటం తగిలి ఈ సందులో వెతికి ఆ గొంతులోకి వెళ్ళి ఏ హోటల్లోనూ 4 మెతుకులు తిని ఆ తర్వాత కాసేపు పడుకుని అప్పుడు వెతుకుదాం. బాగు బాగు. మిట్ట మధ్యాహ్నం జనసమ్మద్దం తక్కువగా ఉంటది కదా, అప్పుడు ఎతికితే ఈజీగా దొరుకుతుంది. నీ యాప్రాసి పెళ్లికి డే టైం నిద్ర కూడా పాడు చేసుకుని వెతకాల్సిన కర్మ నాకేం పా. ఈ వీధి పేరేంటి పాప? నాకు తెలీదండి, నేను ఈ ఊరికి కొత్త. బాగు బాగు. మీరు కూడా ఎవరి కోసమైనా వెతుకుతున్నారా? అబ్బే లేదండి, నా వెంట ఎవరో పడుతుంటే వాళ్ళకి దొరకకుండా పారిపోతున్నాను. మంచిదమ్మా,
అర్జెంట్ గా ఆటో ఎక్కి వెళ్ళిపో. ఏ వెధమోహం నేను పట్టుకోలేదు. వస్తాను. నమస్కారం. కళ్యాణం వస్తు. ఏమండి ఈయనకు నమస్కారం పెట్టకూడదు, మంత్రాలతో దీవించి డబ్బులు అడుగుతాడు. జాగ్రత్తగా వెళ్ళండి. లేడీస్ ముందు నా పరువు తీస్తావా? అందుకే ఆ అమ్మాయి కస్తూరి అని తెలిసిన నీకు చెప్పకుండా ఆటోలో పంపించేశా. చెప్పలేదా? నీకే పాపం తగ్గుద్ది. పండగ రోజు పప్పన్నం తిని మన చేస్తావు. శాపనార్థాలు పెడతావా? నీ శ్రార్థం పెడతా. పంతులు గారు, నేను ఇక్కడ ఉన్నాను కదా, మా బామ్మ నన్ను చూడకుండా ఉండలేదు. ఎట్టాగా ఏముంది, ఓ మంచి గేదెని చూసి తన మనవడే అని సర్దుకుంటుంది. అట్టాగైతే మీ అమ్మాయి కూడా మంచి చేంపందిని చొచ్చుకుని మా నాన్నెళ్ళే అని సర్దుకుంటుందా? మోహం మండ, శ్రీమంతుల్లో నీలాంటి చండాలుని ఎక్కడా చూడలేదు. అమాయకంగా మాట్లాడతావో, డబుల్ మీనింగ్ తో మాట్లాడతావో, ఎదుటివాడిని పీపింగ్ చేయాలని మాట్లాడతావో అర్థమై కావట్లేదు. నీలో చాలా శాడిజం ఉంది. బాగు బాగు. అబ్బా ఉండండి, దాహంగా ఉంది. ఈ ఇంట్లో మంచినీళ్ళన్న తాగుదాం దా. అమ్మా దాహం దాహం, కొంచెం మంచినీళ్ళుంట పయ్యమ్మా. అబ్బా అచ్చం బిచ్చగాడే, పూర్వజన్మ వాసన. బాగు బాగు. బాగు బాగు. ఏమండి మీరు మమ్మల్ని ఎప్పుడైనా ఎక్కడైనా చూచారా? అబ్బే చూడలేదండి. అసలు మీలాంటి ఫేస్ ఇండియాలో చూడటం ఇదే మొదటిసారి. బాగు బాగు. మీరు కూడా తాగండి. అమ్మయ్యా, ఎండిపోయిన గొంతును తడిపావు. మొగుడు బిడ్డలతో కలకాలం డ్యూయెట్లు పాడుకుంటూ గడుపుతాయి. బాగు బాగు. ఏమిటా తిప్పి నవ్వు? పదా. పంతులు గారు, ఇందాక మనకు మంచినీళ్ళు ఇచ్చిన పిల్లెవరో తెలుసా? నాకు తెలీదు. నాకు తెలుసు. తెలిస్తే చెప్పి చావు. మన కస్తూరే. ఓర్ని మొహం అంట, మరి చెప్పి చావే. ఆ రోజు నువ్వు నాకు చెప్పలేదు కదా, అందుకని ఈ రోజు నేను చెప్పలేదు. తెల్లుకు తెల్లు తెల్లక తిప్పి పద పోయి పట్టుకుందాం. ఆ ఇల్లు ఎక్కడుందో నేను మర్చిపోయాను కదా. పంతులు గారు, కుక్కకు పుట్టిన బిడ్డను ఏమంటారు? బిడ్డ ఏమిట్రా గాడిద గుడ్డులాగా? కుక్కకు పుట్టిన పిల్లని కుక్క పిల్ల అంటారు. మరి నక్కకు పుట్టిన పిల్లని? నక్క పిల్ల. పిల్లికి పుట్టిన పిల్లని? పిల్లి పిల్ల. మరి మనిషికి పుట్టిన పిల్లని? మనిషి పిల్ల. నీ సావాసం చేస్తే వేద మంత్రాలు పోయి అమ్మనాభూతులు వచ్చేలా ఉన్నాయి. కాళ్ళు తీసుకో. కాళ్ళు కాళ్ళు. కాళ్ళు విసుకరా అంటే నా కాళ్ళ మీద కాళ్ళు వేసి నీ కాళ్ళు విసుకుంటావేరా? నా కాళ్ళు విసుకో. బాగు బాగు. ఏ ఆగవే ఆగో. దీన్ని మానాన్ని ఇదుంటే నువ్వెందుకే వచ్చి దీన్ని కెలుకుతావో? ఆగో ఆగమంటుంటే. ఏమిట్రా గొడవ? మీకు తెలియదు గురువు గారు, పాపం ఎడంకాలు మంచిదేనండి, ఆ కుడికాలే దొంగమ్మండ వచ్చి దీన్ని కెలుకుతుంది. మీరు పడుకోండి. ఆగవే, అది ఇప్పుడు బుద్ధిగా ఉంది కదా, నువ్వెందుకే దానికి వెలుగుతావు? మీకు తెలియదు గురువు గారు, పాపం ఎడంకాలు మంచిదేనండి, కుడికాలే వచ్చి దీన్ని కెలుకుతుంది. నీ శ్రార్థం జాగ్రత్తగా పట్టు. సరే పట్టొద్దన్నాను. ఎందుకురా కొరికావు? మీరు కొట్టొద్దన్నారుగా గురువు గారు, అందుకే కొరికా. నన్నే కొడతావురా? నిన్ను ముక్కలు కింద కోసేసి విషయం సాగంలో చేపలు వేసేస్తారా? గురువు గారు